గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారీ వాహనాలు రావడానికి వీల్లేదన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో భారీ వాహనాలు రాకుండా చూడాలని గల్లా మాధవి ట్రాఫిక్ ఆర్డీఓ అధికారులకు ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. సోమవారం ఆర్&బి మున్సిపల్ ట్రాఫిక్ ఆర్డీఓ అధికారులతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనుమతులు లేని భారీ వాహనాలు అడ్డగోలుగా రోడ్డు మీదకు వస్తున్నాయని, ఒక్కో వాహనం 28 టన్నుల వరకు మాత్రమే అనుమతులు ఉండగా దానిని తుంగలో తొక్కుతూ ఒక్కో వాహనం 60 టన్నులు పైగానే లోడుతో రాకపోకలు చేస్తున్నాయన్నారు. దీనివల్ల రోడ్డు ధ్వంసం అవుతున్నాయని, అలా వచ్చిన వాహనాలు రాత్రిపూట రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉంచుతున్నారన్నారు. ఈ రకంగా ఉన్న వాహనాలు నగరంలోకి రావడానికి ఎవరు అనుమతి ఇస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఆర్డీఓ అధికారులపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భారీ వాహనాల వల్ల ఏర్పడిన గుంతల వలన వర్షపు నీరు అందులో చేరుతోంది. ఆ నీరును మున్సిపల్ అధికారులు ఎందుకు తోడడం లేదని, దీనివల్ల భారీ గోతులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో రోడ్ల ధ్వంసం అవ్వడానికి కారణమైన భారీ వాహనాల పట్ల ట్రాఫిక్ పోలీసులు, ఆర్డీఓ అధికారులు పరస్పర సమన్వయంతో తనిఖీలు నిర్వహించి నగరంలోకి రాకుండా కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు.